Hi everyone, good morning. How are you? Hope everyone doing great today. ఈరోజు మనం జావాలో మెయిన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా ఇంపార్టెంట్ టాపిక్ అయినా జేడీకే జేఆర్ఈ జేవిఎం గురించి తెలుసుకుందాం. జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి తెలుసుకుందాం. జేడీకేకి జేఆర్ఈకి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. జేఆర్ఈకి జేవిఎంకి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. జేడీకే జేఆర్ఈ జేవిఎంకి మూడిటి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ బిగినర్ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారు, వాటి మధ్య డిఫరెన్స్ అడుగుతారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అడుగుతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్స్ ఎ బేసిక్ కాన్సెప్ట్, నెససరీ కాన్సెప్ట్, చాలా బేసిక్ కాన్సెప్ట్, అలాగే నెససరీ, చాలా అవసరం. ఓకే, సో మొదలు పెడదాం. జేడీకే ఫస్ట్. జేడీకే స్టాండ్స్ ఫర్, జేడీకే అంటే జేడీకే ఫుల్ ఫామ్ వచ్చి జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, జావా డెవలప్మెంట్ కిట్. డెవలప్మెంట్ అంటే జేడీకే, ఆ డెవలప్మెంట్ ఆ పేరులోనే ఉంచండి. డెవలప్మెంట్ ఏం డెవలప్ చేస్తాం? అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. ఏం అప్లికేషన్స్? జావా అప్లికేషన్స్. ఓకే, జేడీకే ఎందుకు యూజ్ అవుతుంది? జేడీకే ఈజ్ యూజ్డ్ టు డెవలప్ జావా అప్లికేషన్స్. ఓకే, మరి జేడీకేని వాడి మనం జావా అప్లికేషన్స్ డెవలప్ చేస్తామా అంటే, జేడీకే అనేది జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? జేడీకే లోపల కొన్ని టూల్స్ ఉంటాయి. ఇన్సైడ్ జేడీకే హ్యాస్ సమ్ టూల్స్. ఓకే, టూల్స్ అవేంటి? ఆ టూల్స్ ఏంటి? ఈ టూల్స్ ఏమంటాము? డెవలప్మెంట్ టూల్స్. ఓకే, ఏం డెవలప్మెంట్ టూల్స్? అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ అవసరం అవుతాయి. ఆ టూల్స్ని జేడీకే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఆ డెవలప్మెంట్ టూల్స్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా సి ఉంటుంది. జావా సి అనేది ఒక టూల్. జావా సి అంటే ఏంటి? జావా సి అంటే కంపైలర్. మనం రాసిన కోడ్ని కంపైల్ చేయడానికి జావా సి అనే టూల్ యూజ్ అవుతుంది. ఈ జావా సి అనే టూల్ ఎక్కడ ఉంటుంది? జేడీకే లోపల ఉంటుంది. ఇంకా ఏముంటుంది? దాంతోపాటు జావా పి ఉంటుంది. జావా పి అంటే ఏంటి? జావా పిని వాడి మనం కోడ్ని డీబగ్ చేస్తాం. అంటే మనకి ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా డీబగ్ చేయడానికి మనం జావా పి అనే ఒక టూల్ హెల్ప్ అవుతుంది. అలాగే జేషెల్ అని ఉంటుంది. జేషెల్ అనే టూల్ కూడా ఎందులో ఉంటుంది? జేడీకే లోపల ఉంటుంది. ఓకే, జేషెల్ని వాడి మనం కోడ్ని టెస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ సో చాలా టూల్స్ ఉంటాయి. ఓకే, ఇవి బేసిక్ మెయిన్ టూల్స్. సో జేడీకే ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ఏ జావా అప్లికేషన్స్. ఇంకా ఈ జేడీకే లోపల ఏముంటాయి? టూల్స్తో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ జేడీకే ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఎన్విరాన్మెంట్. దానిని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం, షార్ట్గా జేఆర్ఈ అంటాం. ఓకే, ఈ జేఆర్ఈని వాడి మనం ఏం చేస్తాం? కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో జేడీకే ఎందుకు వాడతాం? జేడీకే ఈజ్ యూజ్డ్ టు డెవలప్ జావా అప్లికేషన్స్. జేడీకేని వాడి మనం జావా అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. జేడీకే కంటైన్స్ సమ్ జావా డెవలప్మెంట్ టూల్స్. ఈ టూల్స్ని వాడి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. జేడీకే లోపల ఏమేమి టూల్స్ ఉంటాయి? జావా సి అని ఉంటుంది, జావా పి ఉంటుంది, జేషెల్ ఉంటుంది. ఈ టూల్స్తో పాటు జేడీకేలో ఇంకొక ఏరియా ఉంటుంది, దానిని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఏంటి? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఏముంటుంది? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ జేఆర్ఈ గురించి మనం పోను చూస్తాం, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక రఫ్ ఐడియా ఇస్తాను. ఏంటి? జేడీకే ఎందుకు వాడతాం? జేడీకే ఈజ్ యూజ్డ్ టు డెవలప్ జావా అప్లికేషన్ విచ్ హెల్ప్ ఆఫ్ సమ్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ జేఆర్ఈ.
ఓకే. అంటే జేడీకే లోపల ఏముంటుంది? జేడీకే లోపల ఫర్ ఎగ్జాంపుల్ జేడీకే ఇది జేడీకే అనుకోండి. ఓకే. ఇది జేడీకే. ఏంటిది? జేడీకే. ఇదేంటి? జేడీకే. జావా డెవలప్మెంట్ కిట్. ఈ జేడీకే లోపల ఏముంటుందంటే జేఆర్ఈ ఉంటుంది. ఓకే. ఇదేంటి? జేఆర్ఈ. అండ్ జేఆర్ఈతో పాటు సమ్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. ఏం టూల్స్? డెవ్ టూల్స్. ఆ డెవ్ టూల్స్ ఏంటి? ఇవి జావా సి, జావా పి అండ్ జేషెల్ అండ్ సో ఆన్. ఓకే. జేడీకే లోపల ఏముంటాయి? జేఆర్ఈ ఉంటుంది. జేఆర్ఈతో పాటు సమ్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. ఓకే. ఈ డెవలప్మెంట్ టూల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? కోడ్ని కంపైల్ చేయడానికి. జేఆర్ఈ ఎందుకు యూజ్ అవుతుంది? కోడ్ని రన్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. జేఆర్ఈ లోపల ఏముంటుంది? జేవిఎం ఉంటుంది. జేవిఎం అండ్ సమ్ జావా లైబ్రరీస్, జావా ఏపీఐస్. ఓకే. ఈ జేఆర్ఈ గురించి నెక్స్ట్ చూద్దాం క్లియర్గా. ఇప్పుడు ఏంటంటే జేడీకే అంటే ఏంటో అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. జేడీకే అంటే ఏంటి? జేడీకే ఈజ్ ఏ development tool which is used to create Java applications by using JRE and some development tools. అంటే ఈ జేడీకే అనేది ఒక టూల్ బాక్స్ లాగా పనిచేస్తుంది. జేడీకే యాక్ట్ యాజ్ ఏ టూల్ బాక్స్. జేడీకే యాక్ట్ యాజ్ టూల్ బాక్స్ అంటే జేడీకే అనేది ఒక టూల్ బాక్స్ లాగా పనిచేస్తుంది. టూల్ బాక్స్ ఏం చేస్తుంది? ఇట్ జస్ట్ హోల్డ్ టూల్స్ని. ఓకే. ఇది టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్ ఏం చేస్తుంది? టూల్స్ని హోల్డ్ చేస్తుంది. ఓకే. సేమ్ యాజ్ జేడీకే యాక్ట్ యాజ్ ఏ టూల్ బాక్స్. ఇట్ ఈజ్ ఏ టూల్ బాక్స్. అంటే ఈ టూల్ బాక్స్ లోపల ఏం హోల్డ్ చేస్తుంది? ఇది జేఆర్ఈ అనేది ఒక టూల్. డెవలప్మెంట్ టూల్స్ కొన్ని జావాసి, జావా పి, జేషెల్ ఇవన్నీ డెవలప్మెంట్ టూల్స్. అంటే జేడీకే అనేది ఒక టూల్ బాక్స్ లాగా పనిచేస్తుంది. అంటే జేడీకేకి ఎటువంటి లాజిక్ ఉండదు. జావా కోడ్ రాయాలన్నా టెస్ట్ చేయాలన్నా జేడీకే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే జేడీకేకి ఏ సంబంధం ఉండదు కోడ్ రాయడంలో, ఎగ్జిక్యూట్ చేయడంలో. జేడీకే యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్ జస్ట్ ప్రొవైడ్స్ టూల్స్ విచ్ నీడెడ్ టు డెవలప్ అప్లికేషన్. అంటే మన అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్స్ని జేడీకే ప్రొవైడ్ చేస్తుంది. జేడీకేకి ఎటువంటి లాజిక్ ఉండదు, ఎటువంటి క్యాపబిలిటీస్ ఉండదు టు క్రియేట్, టు టెస్ట్, టు రన్ code. Okay, it just holds those tools which is needed to develop Java application. అంటే టూల్ బాక్స్ లాగే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్కి సంబంధించిన టూల్ బాక్స్ ఉంది. ఓకే. ఈ కార్ రిపేర్ టూల్ బాక్స్లో కార్ రిపేర్ కావాల్సిన స్పానర్లు, స్క్రూ డ్రైవర్లు, ఆ రించెస్ అండ్ ఎనీ టూల్స్. ఓకే. ఆ టూల్స్ని ఈ టూల్ బాక్స్ హోల్డ్ చేస్తుంది. దీన్ని జేడీకే అంటాం. సో ఆ టూల్ బాక్స్కి ఎటువంటి ఫీచర్స్ ఉండవు, అంటే ఎటువంటి మెకానిజం ఉండదు, ఎటువంటి యూజ్ ఉండదు టు హోల్డ్ ద టూల్స్. ఆ టూల్స్ని హోల్డ్ చేయడం తప్ప ఎటువంటి మెకానిజము ఉండదు. సేమ్ యాజ్ జేడీకే కూడా జస్ట్ ఇట్ హోల్డ్స్ ద టూల్స్ విచ్ నీడెడ్ టు క్రియేట్ a Java application. Those tools are JRE and some development tools Java C, Java P and JShell. So ఎవరైనా అడిగితే what is the JDK? JDK is a Java development kit which is used to create Java applications. It
it means JDK doesn't directly helps to develop Java applications. It just provide the tools which is necessary to develop Java applications. Okay, so adi JDK. What is the JDK? JDK is a Java development kit which is used to create Java applications. JDK doesn't directly use or involved to develop applications, which means JDK doesn't have any logic behind to that helps to develop Java applications. JDK just provides the tools which is needed to develop Java applications. Those tools are JRE and some development tools, Java C and Java P and Java Shell, which is the J Shell. సో జేడీకే డెఫినేషన్ చూస్తున్నాం. అసలు ఒక నోట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి జేడీకే ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేడీకే ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, అదేంటి జేడీకే ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అన్నారు? జేడీకే అసలు జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కదా, మీరేంటి జేడీకే అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటున్నారు? జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయితే జేడీకే ఎట్లా ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయింది అనే డౌట్ వచ్చింది కదా. క్లారిఫై చేస్తారు చూడండి. జావా, ఓకే, జావాలో ఫస్ట్ మనం ఏం చేస్తాం? సోర్స్ కోడ్ రాస్తాం. ఓకే, ఇదేంటి జావా సోర్స్ కోడ్. అంటే మనం టైప్ చేస్తాం కదా, హై లెవెల్లో ఉంటుంది. హై లెవెల్లో మనం టైప్ చేస్తాం. ఓకే, మనం టైప్ చేసి ఎక్కడ ఐడిఈ పైన లేదా నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాం. దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం. అంటే దీన్ని ఇంకా మనం కంపైల్ చేయలేదు, రన్ చేయలేదు. ఇట్స్ జస్ట్ రిటర్న్ బై డెవలపర్. ఓకే, దీని ఏమంటాము? జావా సోర్స్ కోడ్. సో ఈ జావా సోర్స్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, ఈ జావా సోర్స్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఈ జావా సోర్స్ కోడ్ని తీసుకుపోయి మనం ఎవరికి ఇస్తాము? కంపైలర్కి ఇస్తాం. కంపైలర్ ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది. ఎవరిని? జావా సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తుంది. ఓకే, కంపైల్ చేసి మనకి డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. డాట్ క్లాస్ ఫైల్ అంటే ఏంటి? బైట్ కోడ్. ఓకే, ఈ బైట్ కోడ్ ఉంది చూసారా? ఈ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం రిపీట్ చేసి వినండి, అర్థమవుతుంది. మనం రాసాం కదా జావా సోర్స్ కోడ్, అంటే మనం హై లెవెల్లో రాస్తాం కదా. మనం ఫస్ట్ ఎవరైతే మనం డెవలప్ చేసేటప్పుడు మనం కోడ్ రాస్తాం కదా, జావా కోడ్. ఆ కోడ్ ఏంటంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇంకా అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా కన్వర్ట్ కాలేదు. ఎప్పుడు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది? దీనిని కంపైల్ చేయాలి. ఓకే, జావా సి అని కంపైల్ చేస్తే ఎప్పుడైతే కంపైలైజేషన్ అవుతుందో జావా సోర్స్ కోడ్, అప్పుడు బైట్ కోడ్గా మారుతుంది. ఈ బైట్ కోడ్ని ఏమంటాం మనం? డాట్ క్లాస్ ఫైల్. ఓకే, ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. Okay, this is very powerful. It supports platform independent. Bytecode is a platform independent, which is the class file, which means dot class file is a platform independent. Java source code is not a platform independent. It's a platform dependent. Then what is the platform?
వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్? మనం ప్లాట్ఫామ్ అంటున్నాం కదా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటున్నాం కదా. దెన్ వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్? అ ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన ల్యాప్టాప్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ని ఒక ప్లాట్ఫామ్ అనొచ్చు. ఓకే, మనకి ఎన్ని రకాల ల్యాప్టాప్లు ఉంటాయి? విండోస్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, లినక్స్ ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. ఈ జేడీకే అనేది విండోస్కి ఇండివిజువల్గా ఉంటుంది, మ్యాక్కి ఇండివిజువల్గా ఉంటుంది, లైనక్స్కి ఇండివిజువల్గా ఉంటుంది. జేడీకే స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. జేడీకే అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేడీకే ఇస్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే విండోస్లో ఉన్న జేడీకే మ్యాక్లో పనిచేయదు, మ్యాక్లో ఉన్న జేడీకే లైనక్స్లో పనిచేయదు, లైనక్స్ కోసం డెవలప్ చేసిన జేడీకే మ్యాక్లో పనిచేయదు, మ్యాక్ కోసం డెవలప్ చేసిన జేడీకే విండోస్ కోసం పనిచేయదు. బికాస్ జేడీకే ఈజ్ ఏ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్, విచ్ మీన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్లాట్ఫామ్. ఓకే, మన ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మనం జేడీకేని డౌన్లోడ్ చేయాలి. జేడీకేని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాం? బేసికల్లీ మనం జేడీకేని ఎక్కడి నుంచి? ఆరకిల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తాం. ఎప్పుడైతే ఆరకిల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తామో మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. విండోస్ కోసం ఒక జేడీకే, అండ్ మ్యాక్ కోసం ఒక జేడీకే వెర్షన్, లినక్స్ కోసం ఒక జేడీకే. బేసికల్లీ మోస్ట్లీ మనం జావా డౌన్లోడ్ చేసేటప్పుడు ఆరకిల్ వెబ్సైట్ నుంచి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జేడీకేని చూస్తాం. మన ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మన ల్యాప్టాప్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు? జేడీకే అనేది ప్లాట్ఫామ్ స్పెసిఫిక్. ఏ ప్లాట్ఫామ్? ఆపరేటింగ్ సిస్టమ్. సో అందుకే జేడీకేని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. జేడీకే ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేడీకే ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఓఎస్ అంటే ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మన ల్యాప్టాప్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని ఇండివిజువల్గా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క జేడీకే ఉంటుంది. ఓకే, ఈ జేడీకేని యూజ్ చేసుకొని మనం కంపైల్ చేసిన బైట్ కోడ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, జేడీకే ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేడీకే లోపల ఉన్న కంపైలర్ కంపైల్ చేసిన బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని అచీవ్ చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సోర్స్ కోడ్ ఈజ్ ఏ జావా. సోర్స్ కోడ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, జావా సోర్స్ కోడ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేడీకే ఈజ్ ప్లాట్ఫామ్ dependent, but the bytecode or .class file, which is the bytecode which is generated using JDK, is the bytecode which is used to develop జేడీకేని వాడుకొని మనం క్రియేట్ చేసిన బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, జావా సోర్స్ కోడ్ is a platform dependent. JDK is a platform dependent, but bytecode is a platform independent. It's a very tricky
It's a very tricky question. We have to remember. So bytecode is a platform independent. So next one is JRE. JRE means Java Runtime Environment. Java Runtime Environment. JRE provides environment that helps to JVM వర్క్స్. ఓకే, ఈ జేవిఎం అనేది పనిచేయడానికి అవసరమైన ఒక ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణాన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే నేమ్లోనే ఉంది కదా, జావా రన్ టైమ్. రన్ టైమ్ అంటే ఎవరు రన్ టైం? జేవిఎం రన్ చేస్తూ ఉంటుంది కోడ్ని. ఓకే, ఈ జేవిఎం రన్ చేయడానికి అవసరమైన ఎన్విరాన్మెంట్, ఒక యాంబియన్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? జేఆర్ఈ క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లోపల ఏముంటాయి అంటే, ఈ జేవిఎం వర్క్ చేయాలంటే, ఓకే, ఈ జేవిఎం వర్క్ చేయాలంటే ఈ జేవిఎంకి కొన్ని జావా లైబ్రరీస్ కావాలి. జావా లైబ్రరీస్ అండ్ జావా ఏపీఐస్ కావాలి. ఓకే, ఈ జేవిఎంకి అవసరమైన జావా లైబ్రరీస్ మరియు జావా ఏపీఐస్ అనేటివి ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లోపల ఉంటాయి. ఇది కూడా సేమ్ యాక్ట్ యాజ్ ఏ టూల్ బాక్స్ లైక్ జేడీకే ఎలా అయితే కంటైనర్ టూల్ బాక్స్ లాగా యూజ్ అవుతుందో, జేఆర్ఈ కూడా ఒక టూల్ బాక్స్ లాగా యూజ్ అవుతుంది. ఈ టూల్ బాక్స్ లోపల జేఆర్ఈ ఏం హోల్డ్ చేస్తుందంటే జావా లైబ్రరీస్ని హోల్డ్ చేస్తుంది, జావా ఏపీఐస్ని హోల్డ్ చేస్తుంది. ఈ జావా లైబ్రరీస్ మరియు ఏపీఐస్ అనేటివి జేవిఎం వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, జేవిఎం ఏం చేస్తుంది? కోడ్ని రన్ చేస్తుంది. సో రన్ మీన్స్ రన్ టైమ్. ఓకే, ఈ రన్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జేఆర్ఈ. JRE stands for Java Runtime Environment, which provides the Java libraries and Java APIs that helps to works smoothly JVM. సో JRE లోపల ఏముంటాయి? JVM వర్క్ చేయడానికి అవసరమైన జావా లైబ్రరీస్ ఉంటాయి, జావా ఏపీఐస్ ఉంటాయి. JRE కూడా ఎటువంటి లాజిక్ ఉండదు, ఇది ఎటువంటి కోడ్ని రాయదు, ఇది ఎటువంటి కోడ్ లాజిక్ అంటే కోడ్ బిహైండ్ ఒక లాజిక్, ఎటువంటి లాజిక్ ఉండదు. ఇట్ జస్ట్ హోల్డ్స్ దట్ జావా లైబ్రరీస్ని, జావా ఏపీఎస్ని హోల్డ్ చేస్తుంది. ఈ జావా లైబ్రరీస్ ఏపీఎస్ ఎందుకు యూజ్ అవుతాయి? జేవిఎం స్మూత్గా వర్క్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఈ జేఆర్ఈ ఎందులో ఉంటుంది? ఈ జేఆర్ఈ అనేది పార్ట్ ఆఫ్ ద జేడీకే. ఈ జేఆర్ఈ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జేడీకే. ఇది జేడీకే. సో జేడీకే అంటే మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు, జేడీకే. సో జేఆర్ఈ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జేడీకే. జేడీకే లోపల ఇంకేముంటాయి? డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి, డెవ్ టూల్స్. ఏంటి? జావా సి, జావా పి, జేషెల్. సో వాట్ ఈస్ ద JRE? JRE stands for Java Runtime Environment, which provides the Java libraries and Java APIs that helps to run JVM smoothly. Then what does JDK? JDK stands for Java Development Kit, which provides some tools that helps to create Java applications. JDK contains the JRE and some development tools. JRE contains JVM. సో ద హైరార్కీ, మన హైరార్కీ చూసుకుంటే జేడీకే లోపల జేఆర్ఈ ఉంటుంది, జేఆర్ఈ లోపల జేవిఎం ఉంటుంది. ఓకే, సో నోట్. సో జేడీకే ఏంటి? ప్లాట్ఫామ్. జేడీకే ఏంటి? ప్లాట్ఫామ్. జేడీకే ఈజ్ మనం మాట్లాడుకున్నాం జేడీకే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ జేఆర్ఈ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకు? జేఆర్ఈ కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకు? జేడీకే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జేఆర్ఈ. జేడీకే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయినప్పుడు జేఆర్ఈ కూడా ఆటోమేటిక్గా ప్లాట్ఫామ్
డిపెండెంట్ అవుతుంది. ఎందుకు? జేడీకే ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద జేఆర్ఈ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద JRE is a part of the JDK. So when JDK considered as a platform dependent, JRE also considered as a platform dependent because JRE is a part of the JDK. Okay, it's very important to remember. So next is the JVM, which JVM stands for Java Virtual Machine. అంటే JVM అనేది JVM ఫుల్ ఫామ్ ఏంటి? జావా వర్చువల్ మెషిన్. JVM ఎలా వర్క్ చేస్తుందంటే JVM ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ ద జావా ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఓకే, ఈ జేవిఎం లేకుండా కోడ్ అనేది బైట్ కోడ్ అనేది మెషిన్ కోడ్గా కన్వర్ట్ కాదు. జేవిఎం ఏం చేస్తుంది? జేవిఎం కన్వర్ట్స్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్. ఓకే, మనం జేవిఎంని ఏం చేయవచ్చు? జేవిఎం ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్ప్రిటర్. JVM stands for Java Virtual Machine. JVM అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. ఈ JVMని మనం ఇంకో విధంగా కాల్ చేయమంటారు. JVMని ఇంటర్ప్రిటర్ అంటాం. JVMని జావాలో ఇంటర్ప్రిటర్ అంటాం. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా మారుస్తుంది. ఇంటర్ప్రిటర్ ఎలా వర్క్ చేస్తుంది? ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే కోడ్ని స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే లైన్ బై లైన్. ఓకే, బైట్ కోడ్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక స్టేట్మెంట్, ఇంకో ఇన్స్ట్రక్షన్ అంటే ఒక స్టేట్మెంట్, అలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటెడ్ బై ఇంటర్ప్రిటర్ స్టెప్ బై స్టెప్. ఇంటర్ప్రిటర్ మెకానిజం ఈజ్ ఎగ్జిక్యూట్ ద కోడ్ స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్. సో దిస్ ఈజ్ ద JVM రెస్పాన్సిబిలిటీ. JVM ఏం చేస్తుంది? JVM అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాగా వర్క్ చేస్తుంది. ఈ JVM ఇంటర్ప్రిటర్ లాగా వర్క్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా మారుస్తుంది. ఓకే, బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా మార్చడానికి ఇంటర్ప్రిటర్ మెకానిజం ఎలా ఉంటుందంటే ఇట్ ఎగ్జిక్యూట్ ఆర్ ఇట్ రన్ లైన్ బై లైన్. సో దిస్ ఈజ్ ద ఇంటర్ప్రిటర్ మెకానిజం. సో ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకున్నాం? సో ఈ JVM ఈజ్ ఏ ఓకే, ఏ JVM ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద JRE. JVM ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద JRE అంటే జావా రన్ టైం లోపల JVM ఉంటుంది. ఓకే, ఏ ఇంటర్ప్రిటర్ అనేది అంటే JVM అనేది సక్సెస్ఫుల్గా రన్ కావాలి అంటే JVMకి జావా లైబ్రరీస్ కావాలి, జావా APIs కావాలి. సో జావా లైబ్రరీస్ లోపల ఏముంటాయి? సమ్ బేసిక్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ కానీ ప్యాకేజెస్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ ఏముంటాయి? జావా డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ జావా డాట్ లాంగ్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది, జావా డాట్ యూటిల్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఈ ప్యాకేజెస్ని సపోర్ట్ తీసుకుంటూ JVM అనేది వర్క్ చేస్తుంది. JVM అనేది అలోన్గా వర్క్ చేయదు. ఇది ఎంత పవర్ఫుల్ అయినా ఈ JVM వర్క్ కావాలి అంటే JVMకి కొన్ని లైబ్రరీస్ అనేటివి హెల్ప్ కావాలి, జావా APIs అనేటివి కావాలి. సో ఈ ప్యాకేజెస్ని సపోర్ట్ తీసుకుంటూ JVM అనేది వర్క్ చేస్తుంది. ఓకే, JVM ఎక్కడ ఉంటుంది? JVM ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద JRE. సో నోట్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటి? JVM ఈజ్ ఆల్సో ప్లాట్ఫామ్ డిపెండెంట్.
ఓకే, జేవిఎం ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకు డిపెండెంట్? జేవిఎం అనేది ఎందులో ఉంటుంది? జేవిఎం అనేది జేఆర్ఈ లోపల ఉంటుంది. ఓకే, జేఆర్ఈ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేఆర్ఈ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయినప్పుడు జేవిఎం కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ అవుతుంది. అంటే జేవిఎం అనేది విండోస్కి ఒక జేవిఎం ఉంటుంది, విండోస్ ప్లాట్ఫామ్కి ఒక జేవిఎం ఉంటుంది, మ్యాక్ ప్లాట్ఫామ్కి ఒక జేవిఎం ఉంటుంది, లినక్స్ ప్లాట్ఫామ్కి ఒక జేవిఎం ఉంటుంది. యాజ్ సేమ్ యాజ్ లైనక్స్కి ఒక జేఆర్ఈ ఉంటుంది, మ్యాక్ ఒక ఓన్ జేఆర్ఈ ఉంటుంది, విండోస్కి ఒక ఓన్ జేఆర్ఈ ఉంటుంది. యాజ్ సేమ్ యాజ్ విండోస్కి ఒక ఓన్ జేడీకే ఉంటుంది, అండ్ మ్యాక్ ఒక ఓన్ జేడీకే ఉంటుంది, లైనక్స్కి ఒక జేడీకే ఉంటుంది. సో జేడీకే, జేఆర్ఈ, జేవిఎం మూడు అనేటివి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ప్లాట్ఫామ్ పైన ఆధారపడి పనిచేస్తాయి. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఒకసారి రివైజ్ చేద్దాం, ఏమేమి మాట్లాడుకున్నామో, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే, జేఆర్ఈ, జేవిఎం గురించి కూడా చూద్దాం. ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం? వాట్ ఈస్ ద జేడీకే అని మాట్లాడుకున్నాం. ఏంటి జేడీకే? జేడీకే స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్, విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ జావా అప్లికేషన్స్. ఓకే, JDK provides some development tools and Java JRE, which is a Java runtime environment, which is supports to develop Java applications. అంటే JDK అనేది జావా అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ JDK అనేది డైరెక్ట్గా JDKని వాడుకొని మనం జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయలేం. మరి ఎలా జావా అప్లికేషన్స్ డెవలప్ చేస్తామంటే జేడీకే అనేది డెవలప్మెంట్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఆ డెవలప్మెంట్ టూల్స్ మరియు జేఆర్ఈ అనే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక టూల్ని, జేవిఎం అనే ఒక టూల్ని, ఇలా మల్టిపుల్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ టూల్స్ని బేస్ చేసుకొని మనం జావా అప్లికేషన్ని డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, రన్ చేస్తాం. So what is JDK? JDK stands for Java Development Kit, which is used to develop Java applications. మరి జేఆర్ఈ అంటే ఏంటి? జేఆర్ఈ అనేది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇదేం చేస్తుందంటే జేఆర్ఈ ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకది? ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎవరికంటే జేవిఎంకి. జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. ఈ జేవిఎం అనేది రన్ అవ్వాలి అంటే ఈ జేవిఎంకి జావా లైబ్రరీస్ కావాలి, జావా ఏపీఐస్ కావాలి. అవి ఎందులో ఉంటాయి? రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఎవరి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జేడీకే. Java runtime environment is a part of the JDK. Java runtime environments provides the Java libraries and Java APIs that helps to run JVM smoothly. ఓకే, ఇంకా ఈ జేడీకేలో ఏమేమి ఉంటాయి? డెవలప్మెంట్ టూల్స్ కూడా ఉంటాయి. జేడీకేలో డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. ఈ డెవలప్మెంట్ టూల్స్ ఏంటివి? జావా సి అంటే జావా కంపైలర్. జావా పి అంటే డీబగ్గింగ్ టూల్. అంటే మన కోడ్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి, డీబగ్ చేయడానికి జావా పి అనే టూల్ యూజ్ అవుతుంది. జేషెల్ అంటే టు టెస్ట్ ద కోడ్. మన కోడ్ని టెస్ట్ చేయడానికి, స్నిప్పెట్ ఆఫ్ ద కోడ్ని టెస్ట్ చేయడానికి జేషెల్ అనే టూల్స్ ఉంటాయి. ఇలా చాలా రకాల టూల్స్ ఉంటాయి. సో ఈ డెవలప్మెంట్ టూల్స్ అండ్ జేఆర్ఈ ఎందులో ఉంటాయి? జేడీకేలో ఉంటాయి. మరి జేఆర్ఈ ఏం చేస్తుంది? జేఆర్ఈ హెల్ప్స్ టు జేవిఎం రన్ స్మూత్లీ బై ప్రొవైడింగ్ జావా లైబ్రరీస్ అండ్ జావా ఏపీఐస్. మరి జేవిఎం ఏం చేస్తుంది? జేవిఎం ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్. జేవిఎం అనేది ఇంటర్ప్రిటర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఇది మన బైట్ కోడ్ని, జేవిఎం అనేది బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా మారుస్తుంది. జేవిఎం జావా వర్చువల్ మెషిన్ అనేది పనిచేయాలి అంటే ఈ జేవిఎంకి ఖచ్చితంగా జావా లైబ్రరీస్ కావాలి, జావా ఏపీఐస్ కావాలి. సో ఈ జావా లైబ్రరీస్, ఏపీఐస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జేఆర్ఈ ప్రొవైడ్ చేస్తారు. ఓకే,
ఫైనల్గా ఇప్పుడేంటి, సో ఫైనల్ నోట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది. జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. జేడీకే అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్, అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క జేడీకే ఉంటుంది. సో జేఆర్ఈ కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకు? జేడీకే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జేఆర్ఈ. సో జేవిఎం ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకు? జేవిఎం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జేఆర్ఈ. సో జావా సోర్స్ కోడ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సోర్స్ కోడ్ అంటే మనం రాస్తాం కదా హై లెవెల్లో, ఒక ఫైల్లో టైప్ చేస్తాం మనం కోడ్ని, జావా కోడ్ని, అది ప్లాట్ఫామ్ డిపెండెంట్. మరి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంటి? జావా బైట్ కోడ్. జావా బైట్ కోడ్ ఎలా వస్తుంది? కంపైల్ చేస్తే వస్తుంది. ఓకే, ఈ కంపైలర్ ఎక్కడ ఉంటుంది? జేడీకేలో ఉంటుంది. ఓకే, ఈ కంపైల్ చేసి సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తే బైట్ కోడ్ వస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఫైనల్లీ జావాలో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావాలో చాలా ఉంటాయి. జేడీకే ఉంటుంది, జేఆర్ఈ ఉంటుంది, జేవిఎం ఉంటుంది, జావా సోర్స్ కోడ్ ఉంటుంది. అవన్నీ ప్లాట్ఫామ్ డిపెండెంట్. బట్ ఒకటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, విచ్ ఈజ్ బైట్ కోడ్. బైట్ కోడ్ ఎలా వస్తుంది? కంపైల్ చేస్తే వస్తుంది. ఈ కంపైలర్ ఎక్కడ ఉంటుంది? జేడీకేలో ఉంటుంది. సో JDK is act as a container or toolbox which holds the JRE and development tools, and JRE also act as a container or toolbox which holds the JVM and Java libraries and Java APIs. JRE is a part of the JDK, JVM is a part of the JRE, which means JDK contains JRE, JRE contains JVM. JRE has inside the JDK, JVM has inside the JRE. This is the final explanation about the JRE versus JDK versus JRE versus JVM. Thank you so much for watching. Please like cheyandi, share cheyandi, subscribe cheyandi. Bye bye. Have a good day. Take care.